హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను సూపర్ ఫ్రెష్గా స్టార్ట్ చేయబోతున్నా. కాయగూరల మార్కెట్కి వచ్చామన్నమాట నేను మమ్మీ. ఈ రోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే మమ్మీ వాళ్ళ యానివర్సరీ ఉంది తర్వాత రోజు, అంటే 28th యానివర్సరీ ఉంది. సో మేము 19th ఇలా బజార్కి వచ్చామన్నమాట. అరటిగేల ఒకటి అండ్ ఆల్సో పువ్వులు, ఫ్లవర్స్ అండ్ ఆల్సో వెజిటబుల్స్ తీసుకుందామని. సో ఫ్లవర్స్ వచ్చేసి దేవుడికి దండ గుచ్చుతాం కదా, సో దండ కోసం అని చెప్పేసి పార్వతి పరమేశ్వర్లకి స్పెషల్ ఏంటంటే మమ్మీ వాళ్ళ యానివర్సరీ రోజు మమ్మీ భోజనాలు ప్లస్ మడపలు ఇవన్నీ వేసుకుంటుంది అనమాట. చీరలు పెట్టుకుంటుంది, మడపలు వేసుకుంటుంది అండ్ ఆల్సో అందరికీ భోజనాలు అవి పెడుతుంది అనమాట. సో దానికోసం ప్రిపరేషన్స్ అనమాట ఈ రోజు అంతా కూడా. సో ఈ రోజు నాకు తెలిసి మీకు వ్లాగ్ అస్సలు బోర్ కొట్టదు. సో ఫుల్గా చూడండి, డే ఇన్ మై లైఫ్ ఫుల్ డే ఏం చేశాను అనేది షేర్ చేసుకుంటాను అనమాట, ప్రిపరేషన్స్ అవి ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ కాయగూరల మార్కెట్కి వచ్చాను అండ్ ఆల్సో అరటిగల తీసుకున్నాము, ఫ్లవర్స్ తీసుకున్నాము అండ్ కాయగూరలు తీసుకుంటున్నాం అనమాట. కాయగూరల మార్కెట్కి వస్తే మార్నింగే సూపర్ ఫ్రెష్గా అనిపిస్తుంది, లేచి రావాలే కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఫ్రెష్ వెజిటబుల్స్ అవి దొరుకుతాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ హైదరాబాద్లో కూడా నాకు మార్నింగే కాయగూరల మార్కెట్కి వెళ్ళడం చాలా ఇష్టం అనమాట. బట్ రెగ్యులర్గా వెళ్ళం కానీ ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తాము. అండ్ ఇక్కడైతే మమ్మీ పొటాటోస్ తీసుకుంటుంది. మ్యాక్సిమం నేను ఏం చేశానంటే అరటిగెల అండ్ ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత అవి ఇంటి దగ్గరికి వెళ్ళి పెట్టేసి వచ్చేసాను, ఎందుకంటే ఒక బండి మీద అన్నీ పట్టుకెళ్ళడం కష్టం కదా. అందుకని చెప్పేసి అరటిగెల అండ్ ఆల్సో ఫ్లవర్స్ ఫస్ట్ తీసుకున్న తర్వాత అవి ఇంటి దగ్గర వెళ్ళి పెట్టేసి, వాకబుల్ డిస్టెన్స్ ఏం కాదు, కొంచెం డిస్టెన్స్ ఉంటుంది మమ్మీ వాళ్ళ ఇంటికి కాయగూరల మార్కెట్కి, అందుకని. అండ్ ఫ్లవర్స్ ఇలా వేసేసిన తర్వాత దండ గుచ్చేస్తున్నాం. ఇక్కడ దండ వచ్చేసి పార్వతి పరమేశ్వర్లకి పెద్ద దండ. మొన్న నేను చీరలు అవి పెట్టుకున్నప్పుడు, నేను మడపలు వేసుకున్నప్పుడు దండ గుచ్చాను కదా, అది కాకుండా ఇంకా పెద్దది గుచ్చుదామని ఈరోజు ఫ్లవర్స్ ఎక్కువ కొన్నాం. దట్టు ఈరోజు ఫ్లవర్స్ బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఈ సీజన్లో ఫుల్ ఫ్లవర్స్ అవి చాలా బాగుంటాయి, మనం బేరమాడి తీసుకోవాలి. మొత్తం ఇన్ని ఫ్లవర్స్ కలిపి మమ్మీ మొత్తం కూడా 200కి తీసుకుంది. అసలు బేరం ఎలా ఆడిందంటే అలా ఆడిందనమాట. అసలు నాకే ఆశ్చర్యం వేసింది, 200కి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. సో నేను గులాబ్ పూలు తీసుకుందాం అన్నా, గులాబ్ పూలు మధ్యలో కట్టాను, బట్ గులాబ్ పూలు సెట్ అవ్వలేదు. ఇవైతే దండ మొత్తం ఇలా గుచ్చుతాం అనమాట. బయటికి తీసుకొచ్చేసి నార్మల్గా అయితే లోపల గుచ్చుతాం, కానీ అక్క వాళ్ళు ఉంటారు కదా పక్కన, అక్క వాళ్ళు దొడ్డ వాళ్ళు, బయటికి తీసుకొచ్చేసి హెల్ప్ చేస్తాము, అందరం కలిసి చేద్దామని కానీ బయటికి తీసుకొచ్చాం. బయటికి ఇలా కూర్చొని అందరూ కలిసి చేస్తే ఎంత సరదాగా అనిపిస్తుంది తెలుసా. అసలు ఇంట్లో చేసుకుంటే ఏముంటుంది, నేను ఏదో సాంగ్స్ ఏవో పెట్టుకున్నా మమ్మీతో మాట్లాడుకున్నా చేసుకుంటాం, బట్ బయటకు వస్తే మాత్రం చక్కగా నలుగురు ఇటు అటు తిరుగుతారు, వీళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడుతూ బాగుంటుంది. అండ్ నా కుర్తీ వచ్చేసి, నా కుర్తీ నేను కొత్తది, ఇది రెండోసారి వేసుకోవడం. నేను మీకు డీటెయిల్స్ చెప్పలేదు కదా. ఈ కుర్తీ నేను ఆల్రెడీ మీకు ఫ్యాబ్రిక్స్ తీసుకున్నప్పుడు వీడియోలో పెట్టాను, ఎంతమంది రెగ్యులర్గా చూస్తున్నారో తెలియదు, ఈ మధ్య చాలామంది వీడియోస్ చూడట్లేదు. సో కుర్తీ గురించి చెప్తా. ఈ కుర్తీ వచ్చేసి నేను నర్సింగ్లో తీసుకున్నా, లైక్ అరౌండ్ 120 ఎంతో మీటర్, 2.5 మీటర్స్ తీసుకుని ఇలా సింగిల్ కుర్తీ కుట్టించుకున్నాను. నాకు బాగా నచ్చింది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, లాంగ్ లాస్ట్ వస్తుంది అనమాట, ఎక్కువ రోజులు వస్తుంది అనిపించింది ఫ్యాబ్రిక్ చూడగానే. అందువల్ల తీసుకుని ఇలా కుట్టించుకున్నాను సింపుల్గా. దాని మీద వైట్ ప్యారెట్స్ అవి వచ్చాయి కాబట్టి వైట్ లెగ్గింగ్ పేరప్ చేశాను అనమాట. అంతే, సింపుల్ కుర్తీ. అది కాటన్, రా సిల్క్ కాటన్ లాగా వచ్చింది అనమాట. చిన్న చిన్న కట్ చేస్తే మధ్యకి కట్టవచ్చు, ఆ మధ్య ఇలా ఇవ్వండి, మీరు ఇద్దరు అట్టుకోండి. నాకు ఫోటో తీసి ఫోటో ఫోన్లో మా ఆయన ఎట్లా పెడతాను నచ్చదు, పెట్టుకొని ఫోటోలో ఎట్టుకుంటాను. మరీ ఫీల్ అయిపోతావు. కత్తి రెడీ ఉంది, ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు ఇదే దారం, నువ్వు ఆ దారానికి 2-3 గులాబీ పూలు కట్టి పెట్టావు, చిన్న పువ్వులు కదా కూర్చున్నాను.
ఆ పొద్దు సూది దారా చెప్పిలా గారు మీరు అవుతారంటే అసలు అదేమీ అనలేదండి, నాకు గులాబీ పూలు తీసుకోమని అనలేదు. తీసుకోమని అక్క తీసుకోమంటే అటు చామంతి పూలు తీసుకోమని అదే పది చెప్పింది కానీ మళ్ళీ మర్చిపోతామని. అదే ఆ మాట చెప్పింది కానీ ఏం చెప్పలేదు నాకు. ఏమంటే ఎందుకే ఎందుకే ఇంకా బజార్ బజార్లోటి అలా నలుగురు స్వామి ఆమెకేం లేదు. ఎందుకే నారింజ కాయలు వాళ్ళు బాగా తీసుకుందిలే. అదంతా నువ్వు ఒక కేకెద్దరాకి ఇక్కడ ఎనబడింది. ఆడు మొన్న అలాగే ఎంత ఇబ్బంది పడిచాడో నన్ను పెండ్లం తీసుకున్నాను కానీ ఇవాళ 100 రూపాయలు చెప్పాడు. ఆ పెండ్లం 50 రూపాయలకి ఇచ్చాడు. 100 రూపాయలు చెప్పినాడు. నిన్న పప్పు అది పప్పు వంకాయ అయిపోయిందా వంట అయిపోయిందా? ఎప్పుడో తనందున చేయగడుకుంటుంది. వాటర్ రెడీ చేసుకుంటున్నా. ఇంకోసారి క్యారెక్టర్ ఇంకోసారి అట్లా కాదు బాగోపోతే తీసి అంటున్న వీడియోలు ఎలా తీసేస్తాం పెద్దమ్మ ఒకసారి చెప్పు. పడట్లేదు కదా ఇక్కడ కట్ చేయండి ఇక్కడ పెట్టారు. సరిపోద్ది వేస్ట్ అయిపోతుందని ఇది కట్ చేసి పడి ఉండదు మీకు. ఎవరు ముడిపడట్లేదు అక్కడ. లెక్క కట్ చేయాలగో అది మా అక్క పొదుపు దారం కూడా పొదుపు చేసేది మా అక్క. అది కూడా లేకుండా అందులో పావుబాట పొదుపు కూడా లేదు మాకు. మళ్ళీ మనం అర్థం వాళ్ళే అక్క చేసేస్తుంది, చెల్లి చేసేస్తుంది, పొదుపు చేస్తుంది. మీకే లేదా చాంద్రి ఏం చేయాలి ఇప్పుడు మనం? ఎందుకు అక్క అంతే తినంగా పట్టు ఇంకోటి ఇంకోటి పెట్టినివ్వండి. ఏనా అక్కడ ఉడుతుందో అంటే బరువు కదా. ఎల్లో కలర్ దగ్గరే ఇంకో దగ్గర మధ్యలో కడితే గజమాల్లో వచ్చేస్తుంది. అలాగే కడతాను. ఈ ముందున మధ్యలో లేదు ఈ లైన్ పొడవు పూలైన అయితే దేవుడు కాయలేరు అలా కదా. దేవుడు 8 గంటలైనా మోస్తాడు. వేస్ట్ చేస్తుండ్రు నెయ్యి వాసన దాంట్లో పనిలో నీట్గా నలిపోకుండా ఇంకో దండగా నుండి ఇంకో దండ వేసేస్తే సూపర్ ఉంది. ఏది దారం ఏది అంత అదే 3 దండలు అయితే భలే ఉంది అంత. కొద్దిగా చూసేసి 2 మట్టలు దారం ఆ మధ్యలోనైనా ఇలా పొడిగా పెట్టి కడతాం అటు రావాలి. అలాగొచ్చాను అడవి చేస్తా చూడు. అంతే ఉన్నాను, 1 లక్ష వెళ్ళిపోతుంది. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత పకోడీ వేయడం స్టార్ట్ చేసాము. పకోడీ వచ్చేసి తర్వాత రోజు కోసం ఆనియన్ పకోడీ. నార్మల్గా అయితే దేవుడికి పెడతారు, లేదంటే పెట్టరు. మ్యాక్సిమం ఆనియన్ అనేది పెట్టరు దేవుడికి. సో అందువల్ల మమ్మీ వాళ్ళ యానివర్సరీ రోజు మేము చేసిన వంటలు అన్నీ కూడా వితౌట్ ఆనియన్ అనమాట. అసలు ఆనియనే లేదు. సో చాలామంది ఆనియన్ తినేవాళ్ళు పకోడీ వేసుకుంటారు, ఆనియన్ తినే వాళ్ళు వేసుకోరు అనమాట. అలా ఆ కాన్సెప్ట్లోని. సో ఇక్కడ వచ్చేసి నేను తినొచ్చేసి మా అక్క అనమాట. అక్క అంటే అలా లైక్ ఫ్యామిలీ రిలేటివ్ టైపు. సో ఏ రిలేషన్ అనేది అక్క దొడ్డ వీళ్ళందరూ కూడా అందరూ ఫ్యామిలీయే. సో అలా నేను అక్క అలా ఫీల్ చేస్తుంటాను అనమాట. అక్కే అవుతుంది తిను నాకు. సో అది ఏ విధంగా అక్క అని మీరు మళ్ళీ డీటెయిల్స్ అడుగుతారు కదా, దాని గురించి అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పొయ్యి మీద ఇలా ప్యాన్ పెట్టేసింది మమ్మీ పకోడీ వేయడానికి. అండ్ ఈ ఆనియన్ పకోడీ చాలా మందికి వేయడం రాదు. ఇది ఏంటంటే వాటర్తో చేయరు అనమాట. ఇలా హాట్ ఆయిల్ వేసి
కలుపుతారనమాట. ఆనియన్స్, శనగపిండి అండ్ కొంచెం కార్న్‌ఫ్లోర్, కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్, ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేస్తారు. వేసేసిన తర్వాత హాట్ ఆయిల్ మరుగుతున్న నూనె వేసి కొంచెం చల్లారిన తర్వాత అలా చేత్తో కలుపుతూ వేస్తారనమాట. ఇక్కడ బచ్చల కూర కట్ చేస్తుంది అక్క. బచ్చల కూర పప్పు బచ్చల కూర అనమాట. తర్వాత రోజు అయితే బోల్డ్ అన్ని వెరైటీలు. మమ్మీ ఏమో 3 గంటలు లేచింది, నేనేమో 4 గంటలు లేచాను మమ్మీ వాళ్ళ యానివర్సరీ రోజు. వంటలు చేయడానికి మొత్తం 70 మందికి వంటలు చేసామన్నమాట. చాలా 3-4 రకాలు కూరలు చేసాము, బిర్యానీ చేసాము అండ్ పకోడీ, బూర్లు, గార్లు ఇవన్నీ కూడా బోల్డ్ అని చేసామన్నమాట. సో అదంతా నేను రేపటి వీడియోలో పెడతాను. ఈరోజు కేవలం ముందు రోజు ప్రిపరేషన్స్ ఏం చేసాం. పకోడీ అనేది చాలా టైం పట్టేస్తుంది, అందువల్ల ముందు రోజు చేస్తున్నాం అనమాట. ఇలా చూసారా, ఆయిల్ వేసిన తర్వాత ఇలా ముద్దగా అయిపోతుంది. అండ్ దట్టు ఆనియన్లోంచి వాటర్ కూడా బయటకు వస్తుంది కాబట్టి వాటర్ అనేది యాడ్ చేయకుండా కొంచెం చిలకరిస్తే సరిపోతుంది వాటర్. ఇలా వేసేస్తుంది అనమాట. ఆయిల్ కనుక కొంచెం ఎక్కువైందంటే గుండగా వచ్చేస్తుంది పకోడీ, ముక్కలుగా రాకుండా. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. నేను ఇంతకుముందు రెసిపీ షేర్ చేశాను అనుకుంటా. నేను చేసినప్పుడు చాలామందికి రాదు ఈ పకోడీ వచ్చేసి, అంటే ఆయిల్తో కలపకుండా వాటర్తో కలిపి వేసేస్తూ ఉంటారు. అదేంటంటే కొంచెం మెత్తని పకోడీలాగా వచ్చేస్తుంది. నేను ఎప్పుడైనా చేసినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, హైదరాబాద్లో చేసినప్పుడు. ఇక్కడైతే నేను ఒక్కదాన్ని చేయడానికి కావద్దు, మమ్మీయే చేస్తాను మ్యాక్సిమం, అసలు చేయనివ్వదు అనమాట. ఆ తర్వాత 6:30 అలా 6 అలా అవుతుంది. సంధ్యాదీపం పెట్టేయమని అడిగితే సంధ్యాదీపం పెట్టడానికి ఇలా మాట్లాడుతున్నాను. మ్యాక్సిమం కార్తీక మాసంలో సంధ్యాదీపం పెట్టుకుంటారు కదా చాలామంది, కార్తీక మాసం చేసిన వాళ్ళు. నేనైతే కార్తీక మాసం చేయట్లేదు కానీ నాన్ వెజ్ అది తినడం మానేశాను. మ్యాక్సిమం దేవుడికి పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నా. ఓన్లీ ఎర్లీ మార్నింగ్ లేచి దీపం అది పెట్టుకుని ఇవన్నీ చేస్తారు కదా, అది మాత్రమే చేయట్లేదు, మిగతాదంతా చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కొంచెం కాళ్ళు చేతులు కడిగేసుకొని సంధ్యాదీపం పెట్టేస్తున్నా. జస్ట్ పసుపది నీళ్ళు చిలకరించి పసుపది రాసి ముగ్గది పెట్టుకొని దీపం పెట్టేసుకొని దండం పెట్టుకుంటాం అనమాట. నైవేద్యం కింద చిన్న పట్టిక అది పెట్టేసుకొని ఎవ్రీడే అందరూ మీరు అబ్జర్వ్ చేస్తే మన తెలుగు స్టేట్స్ అందరూ కూడా చేసుకుంటారు. ఇది కొత్తగా నేను చూపించేది ఏం కాదు, ఇది జస్ట్ ఈరోజు చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నా. అండ్ ఇది అయిపోయిన తర్వాత పకోడీలు అవి వేసేసిన తర్వాత, పకోడీకి కొంచెం లేట్ అవుతుందని నేను మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి నేను కొంచెం మా దొడ్డ కొంచెం అలా పకోడీ ఫినిష్ చేసేసాము. తర్వాత అటక ఎక్కాను నేను. అటక వచ్చేసి అటక మీద మాకు కర్రలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు పొయ్యి ముట్టిస్తున్నాం కదా, పొయ్యిలో ఏం పెడతాం, కర్రలు అవన్నీ పెట్టే కదా చేస్తాము. సో ఆ కర్రలు అవి కూడా కిందన ఎక్కడ ప్లేస్ కిందన అలా స్టోర్ చేసుకోకుండా అటకలు ఉంటాయి కదా. మా ఇంట్లో అయితే అసలు అటకే కనిపించదు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇళ్ళల్లో మనం అటకలు అవి చూస్తుంటాం. సో అటక మీద స్టోర్ చేస్తుంది మమ్మీ కర్రలన్నీ కూడా. ఇలాంటి అకేషన్ అప్పుడు అంటే ఎక్కువ పడతాయి అని అనుకునేటప్పుడు అక్కడ నుంచి అటకెక్కి అలా వంటకు తగ్గ కర్రలు అవన్నీ కూడా కిందకి దించుకుంటాం అన్నమాట. పేడ అంటారు చాలామంది, అవన్నీ దించుకుంటాం అన్నమాట. సో అది షేర్ చేశాను. అంటే జస్ట్ ఇది కూడా చూపించాలా అని మీరు అనుకోవద్దు, నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ దట్టు ఎవరైనా ఇలాంటివి చూడడానికి ఇష్టపడతారు. అండ్ ఆల్సో మీకు కూడా ఇన్ కేస్ మీ మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ పల్లెటూళ్ళలో కానీ ఇలా ఆటకలు ఎక్కడం కానీ ఇలాంటివి ఏమైనా మెమరీస్ ఉంటే మీరు రీకాల్ చేసుకుంటారు కదా అని కాన్సెప్ట్లో పెడతానే తప్ప, అండ్ దట్టు నాకు తర్వాత చూసుకోవడానికి బాగుంటుంది కదా అని కాన్సెప్ట్లో పెడుతూ ఉంటాను అంతే తప్ప ఇది కూడా పెట్టాలా అనే కాన్సెప్ట్ ఏం కాదు. ఇన్ కేస్ ఎవరికైనా ఇష్టపడకపోతే స్కిప్ చేసేయండి. సో ఇక్కడ ఇలా సంధ్యాదీపం పెట్టేసుకొని అక్షంతలు వేసేసుకొని దండం పెట్టేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయి ఇలా నేను పైన ఇలా పెట్టేసుకున్నాను. అండ్ మమ్మీ ఇంకొక ప్యాన్ కింద పొయ్యి మీద పెట్టి ఇద్దరు కూడా రెండు సార్లు వేసేస్తున్నాం పకోడీ, ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా టైం పట్టేస్తుంది అనే కాన్సెప్ట్లోని. సో అదనమాట. అండ్ ఈరోజు డిన్నర్ అది నార్మల్ టిఫిన్ చేసేసాము. ఇంకా వంట ఇవన్నీ పనులు ఉంటే ఫుడ్ పెద్దగా ఎక్కదనమాట. ఫుడ్ ఇది తినాలని. అండ్ దట్టు తర్వాత రోజు ఎంత పని ఉంది అనే కాన్సెప్ట్లో అయితే మాత్రం ఇంకా తిండి ఎక్కదు, నిద్ర పట్టదు, ఏం పట్టదు అనమాట. అది మొత్తం అకేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అలాగే ఉంటుంది కదా ఎవరికైనా సరే. సో అది నేనైతే మమ్మీ వాళ్ళ యానివర్సరీ గురించే ఉన్నాను ఇక్కడ. నార్మల్ కార్తీక మాసం ఇక్కడే ఉంటాను కదా, మమ్మీ వాళ్ళ యానివర్సరీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాను అనమాట, రిటర్న్ వెళ్ళిపోతున్నా.
సో అది మళ్ళీ ఇంకా మిట్టుకి ఎగ్జామ్స్ అవి కూడా ఉన్నాయి అని చెప్పాను కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మిట్టుకి స్పెట్స్ వచ్చేసి తెలుసా, నాకు చాలా టెన్షన్ అనిపించింది. వాడు 2 months నుంచి బోర్డు కనిపించట్లేదు సరిగ్గా, కొంచెం బ్లరీగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. కాకపోతే నేను ఏం చేశాను, జ్యూస్లు, క్యారెట్ జ్యూస్లు ఇలాంటివి, కొంచెం లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి పెడితే కొంచెం సెట్ అవుతుంది అనుకొని చాలా రోజులు లీఫీ వెజిటబుల్స్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇలాంటివన్నీ ఇవ్వడం స్టార్ట్ చేశాను. బట్ ఎందుకో ఆ సైట్ అనేది వచ్చేసింది అనమాట. నిన్న ప్రవీణ్ హాస్పిటల్ తీసుకెళ్లారట, నార్మల్ ఫోన్ చేస్తారు కదా, హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇలాగ స్పెట్స్ రాశారట డాక్టర్ గారు. ఓన్లీ స్కూల్లో ఉన్నప్పుడు పెట్టుకోండి, కామన్ ఇప్పుడు అందరి పిల్లలకి, మీరు టెన్షన్ తీసుకోకండి అని చెప్పారట. బట్ మన పిల్లలకి ఇలా ఏవైనా వస్తే మాత్రం మనం కొంచెం టెన్షన్ పడుతుంటాం కదా, అందుకని చెప్పేసి అది. సో మమ్మీ వాళ్ళ యానివర్సరీ అయిపోయిన తర్వాత ఇంక రిటర్న్ వెళ్ళిపోతే వాడికి ఎగ్జామ్స్ అవన్నీ ప్రిపరేషన్ అవి చేయించాలి. రోజు వీడియో కాల్ మాట్లాడితే నేను వాడు బాగా మిస్ అవుతున్నాను. ఎందుకో ఈసారి చాలా గుర్తొస్తున్నాడు అనమాట వాడు. ప్రతిసారి ఏంటంటే వాడు వర్క్స్ చూసుకుంటాడు కాబట్టి పెద్దగా అనిపించేది కాదు. బట్ ఈసారి ఎందుకో నేను పర్సనల్గా చాలా మిస్ అవుతున్నాను అనమాట వాడిని. ఎప్పుడెప్పుడు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్దామా అన్నట్టు అనిపించేస్తుంది. సో ఇక్కడ అంటే ఇంకోటి ఏంటంటే వాడి హడావుడి మిస్ అవుతున్నాను అనమాట. ఇక్కడ వాడు ఉంటే ఈ టైంకి ఎంత హడావుడి చేస్తాడు అది ఇది అని చెప్పి. సో ఈ క్యాన్ పకోడీ వేసింది అలాగా, ఈ క్యాన్ ఉంది కదా, క్యాన్స్ పెట్టింది మమ్మీ, క్యాన్లో వేసేస్తున్నాం. మొత్తం 70 మందికి అనమాట పకోడీ. సో కొంచెం ప్లేట్లో వేయడానికి. అండ్ దాని తర్వాత బూరెల కోసం ప్రిపరేషన్స్, మమ్మీ బూరెల కోసం అదేంటి శనగపప్పు ఉడకబెట్టేసింది. ఆ తర్వాత అది మిక్సీ చేసేస్తున్నాను. మిక్సీ చేసి తర్వాత రోజు బూరెలకు అనమాట. ఇది బెల్లం వేసి మిక్సీ చేసేసి అది ఆ గిన్నెలోకి తీసుకొని కొబ్బరి కూరు, కొంచెం పంచదార, ఈ యాలకుల పౌడర్ వేసేసి కలిపేసి ఉంచేస్తున్నాను. తర్వాత రోజు ఇంక టకటకమని బూరెలు వేసేయచ్చు కదా అనే కాన్సెప్ట్లో అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది మమ్మీ, బయట పెడితే పాడవుతుంది కదా అని చెప్పేసి అది. అండ్ మమ్మీ వాళ్ళ యానివర్సరీ వీడియో మాత్రం చాలా బాగా షూట్ చేశాను. సో ఆ వీడియో అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా బాగా జరిగింది. అన్ని మెయిన్ వంటలు అన్నీ కూడా అద్దరిపోయేలా వచ్చాయి. అందరూ కూడా మెచ్చుకున్నారనమాట, బాగున్నాయి అని చెప్పేసి. మమ్మీ వంట చాలా మందికి చాలా ఇష్టం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మ్యాక్సిమం ఎక్కడ వంటలు అయినా సరే మమ్మీ కంపల్సరీ చేపెడుతుంది. తనకి వంటలు అన్నీ కూడా వచ్చు. పొంగడాలు వేయడం, అరిసెలు వేయడం అన్నీ కూడా వచ్చు. చాలామందికి అరిసెలు, పొంగడాలు అవి వేయడం రాదు. మమ్మీకి అన్నీ వచ్చిన దాని మీద చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట. సో అలా మమ్మీని అందరూ వంటలు చేయడానికి పిలవడం కానీ, మమ్మీని కొంచెం ప్రైజ్ చేయడం కానీ కొంచెం ప్రౌడ్ అనిపిస్తుంది అనమాట మమ్మీ విషయంలో. సో అదనమాట, మేము అలా నేర్చుకోగలమా లేదా అన్నట్టు కూడా అనిపిస్తుంది. సో మమ్మీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ నేర్చుకుంది. మ్యారేజ్ ముందు ఏం నేర్చుకోలేదట, మ్యారేజ్ అయిన తర్వాతే అలా అన్నీ నేర్చుకుందట. సో మేము కూడా అలా నేర్చుకోవాలనిపిస్తుంది అనమాట. సో అది ఏదైనా మనం ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకోవడంలో తప్పలేదు కదా, అది కూడా మన పేరెంట్స్ నుంచి నేర్చుకోవడం అనేది ఇంకా మంచిగా అనిపిస్తుంది మనకి. అదొక ప్రౌడ్ మూమెంట్. దట్టు మనం అన్నీ చేస్తున్నాం, ఇప్పుడు నేను పకోడీ వేస్తున్నాను, అవి చేస్తానంటే మమ్మీ అదొక ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఎవరికైనా చెప్పడం కూడా అన్నీ చేస్తుంది, బాగా చేస్తుంది అది ఇది అని చెప్తే మనకి అది మంచిగా అనిపిస్తుంది కదా, ఆ విధంగా అనమాట. సో అది లెర్నింగ్ అనేది, నేను చెప్పే సెన్స్ ఏంటంటే ఏజ్లోనైనా ఏదైనా సరే లెర్నింగ్ అనేది చాలా మంచి విషయం, చాలా ఇంపార్టెంట్ అనమాట లెర్నింగ్ అనేది. అండ్ ఇక్కడైతే ఇంకా మొత్తం అన్ని పకోడీ మ్యాక్సిమం అయిపోయింది ఏంటి, మొత్తం అయిపోయింది పకోడీ వేయడం. ఆ తర్వాత కొత్తిమీర తురిమేసి పక్కన పెట్టేసాము. రైతాలోకి ఆనియన్స్ అవి యూస్ చేయం కదా, కొత్తిమీర కూడా తురిమేసుకొని మ్యాక్సిమం బిర్యానీలో కూడా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము పకోడీ వేగేలోపు. అండ్ ఇక్కడ నేను ఆటకెక్కుతున్నాను అనమాట. నాకు ఈ మధ్య ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చేసింది, అంటే కీళ్ళవాతం అంటారు కదా, కీళ్ళవాతం వచ్చింది. సో దాని తర్వాత ఇలాంటి ఎక్కడాలు గబుక్కు నేను చేయనివ్వట్లేదు. సో ఇక్కడ వేరే ఆప్షన్ లేదనమాట, ఎవరు ఎక్కించాలి అది ఇది అని చెప్పేసి. బట్ నేనే ఇంకా నెమ్మదిగా ఎక్కుతానని చెప్పేసి మమ్మీ అసలు అలో చేయలేదు. ఇంకా మమ్మీ ఇంకా ఎక్కకూడదని కాన్సెప్ట్లో నేను గబగబా కొంచెం ఓపిక తెచ్చుకొని ఎక్కేసి కూర్చొని అక్కడ ఫస్ట్ కొబ్బరికాయ మట్టలు ఉంటాయి కదా, ఆ మట్టలు ఇలా గోన్లోకి తీసేస్తున్నా. ఆ తర్వాత కర్రలు ఒకటి అలాగ అందించేస్తున్నాను అనమాట. ఎక్కువ కర్రలు తీసేసాం, ఎందుకంటే తర్వాత చలికాలంలో మమ్మీ పొయ్యి ముట్టేస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద పకోడీ వేసాం కదా, అలా పొయ్యి ముట్టేస్తుంది మమ్మీ. సో ఆ తర్వాతకి రేపటికి వంట కోసం అని చెప్పేసి ఇలా మొత్తం అన్నీ తీసేసాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది, ఈ ప్రిపరేషన్స్ డే అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా మెమరీస్ కనుక మీరు రీకాల్ చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. అండ్
ఇంకంతే. ఇంకా రేపు అయితే ఫుల్ లెంత్ వీడియో, ఇంకా లెంత్ వీడియో పెడతా. సో ఎంజాయ్ చేస్తారనుకున్నా. నేను దిగేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను తెలుసా, నీ పెయిన్స్ బాగా వచ్చేసాయి. అండ్ నేను ఆర్థరైటిస్కి హోమియోపతి యూజ్ చేసిన, నేను డీటెయిల్స్ తర్వాత అప్డేట్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూడట్లేదు. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, తద్వారా నా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి మీకు. అండ్ అంతే. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా, టేక్ కేర్, బాయ్.